అసలు ఏం జరగతాంది? ఏమనుకుంటున్నారు? అసలు ఏమైపోతాంది? మన తెలుగు ఆడియన్స్ బ్రెయిన్‌లో నాకైతే అర్థం కావడం లేదు. సూపర్! 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 ఓటింగ్ పోల్స్ ఒక్కసారి చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగి కింద పడిపోతారనమాట. ఎవరినైతే హ్యుమానిటీ లేదు, నేచర్ లేదు, లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు, నువ్వు దేనికి పనికిరావు, ఈ హౌస్‌లో నువ్వు బయటెళ్ళిపోతే మంచిది, నాకేం ఫరక్ పడదు అని ఎవరికైతే నామినేషన్ ఏసారో వాళ్ళు బయట చక్రం తిప్పుతున్నారు ఓటింగ్‌లో. ఎవరైతే ఆ డైలాగులు కొట్టారో వాళ్ళ అప్పడాలు ఏరుకునేదానికి కూడా పనికిరారు అన్నట్టుంది ఓటింగ్. అరే! నువ్వు వేస్ట్‌రా! నువ్వు నామినేషన్‌లోకొస్తే ఏ క్షణమైనా ఎళ్ళిపోతావు. నువ్వు వేస్ట్. నువ్వు నామినేషన్‌లో ఉంటే చాలు నాకు. నువ్వెళ్ళిపోతావు. నాకందుకనే నేను నిన్ను నామినేషన్ ఏస్తున్నా. పాయింట్ లేకపోయినా పాయింట్ వేసి నామినేషన్ ఏసిన పర్సన్ సేఫ్ జోన్. నువ్వు దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. నువ్వు మైండ్ సెట్ వేరు అనే వాళ్ళు గూడా సేవ్ అయిపోయారు. అలాగుంది మన ఓటింగ్ పోల్. ఆ ఓటింగ్ పోల్ ఎలా ఉందో వాటి గురించి డిస్కస్ చేసేసుకుందాం ఈ వీడియోలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మన 4th వీక్ ఓటింగ్ పోల్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్, సూపర్, సూపర్ అనే చెప్పాలి. మొత్తానికి 7 మెంబర్స్ నామినేషన్స్‌లోకొచ్చారు. నబీల్, ప్రేరణ, మణికంఠ, ఆదిత్య గారు, సోనియా, పృథ్వీ, నైనిక. ఒక చీఫ్‌కి అంటే నిఖిల్‌కి ఉన్నటువంటి పవర్ వల్ల నైనిక అయితే సేవ్ అయిపోయింది నామినేషన్స్‌లో నుంచి. ఈ తర్వాత వచ్చినటువంటి ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ పోల్ ఎలా ఉందంటే, లాస్ట్ వీక్ డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. అలా ఉంది నామినేషన్ పీపుల్ ఓటింగ్. అందరూ ఓ మాదిరిగా స్ట్రాంగ్ పర్సన్సే. లాస్ట్ వీక్ ఆదిత్య గారు చూపించినటువంటి గేము అండ్ ఈ 2 డేస్‌లో ఆడిన గేమ్‌కి కొంచెం ఆదిత్య గారికి ఫిదా అయిపోయినట్టున్నారు మన తెలుగు ఆడియన్స్. అదీ గాకుండా సోనియక్కని ఎలిమినేట్ జేయాలని బాగా ఫిక్స్ అయినట్టున్నారు. ఆ ఓట్లన్నీ గూడా ఆదిత్య గారికి పడతన్నట్టున్నాయి. అందువల్ల ఆదిత్య గారు సేఫ్ జోన్‌లో ఉన్నారని అనిపిస్తుంది. చూద్దాం ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఉందో. నబీల్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌తో 35% ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్‌లో కూడా ప్రేరణ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నింది. నౌ ఔట్‌స్టాండింగ్ 35%తో నబీల్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో ప్రేరణ ఆల్మోస్ట్ 23% ఆఫ్ ఓటింగ్‌తో ప్రేరణ ఉంది. థర్డ్ మణికంఠ. లాస్ట్ వీక్ ప్రేరణ ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో దానికి చాలా బాగా ఫ్యాన్స్ వచ్చేసారు. చాలామంది తనని మీరు స్టార్ మా పోల్ కింద గాని చూసారంటే ప్రోమో కింద యష్మి ప్రేరణ ఈ 2 పేర్లు తప్ప నాకేమి కనపడట్ల. నబీల్ వీళ్ళ ముగ్గురు గురించే. సో, ప్రేరణకు కూడా 23% ఆఫ్ ఓటింగ్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. థర్డ్‌లో మణికంఠ ఉన్నాడు. మణికంఠకి 13% ఆఫ్ ఓటింగు. ధూమ్ ధామ్ అనే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే పర్ఫెక్ట్. అంటే తన వల్లైనంత తను ఆడడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అందరికి బకరాలాగా దొరికిపోతున్నాడు రీజన్ గదా! ఆ కన్సర్న్, ఆ సింపతి గూడా కొంచెం వర్కౌట్ అవుతా ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో ఆదిత్య గారు. ఆదిత్య గారికి 8% నుంచి 6% ఓటింగ్ జరుగుతుంది. అప్ అండ్ డౌన్ అవుతుంది గానీ, థర్డ్ ప్లేస్‌లో కాన్స్టెంట్‌గా ఉన్నారు. సో, ఈ వారం ఫింగర్ క్రాస్ ఆదిత్య గారు గూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పృథ్వీ 7% ఆఫ్ ఓటింగ్‌తో ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. సేవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ పొజిషన్‌లో సోనియా ఉంది. సోనియా ఓటింగ్ అయితే ఒక 6% ఆఫ్ ఓటింగ్ లేదా 5% ఆఫ్ ఓటింగ్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. మేబీ ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. అయినా జరగకపోవచ్చు కూడా. కొంచెం ఓటింగ్ గాని ఇంక్రీజ్ అయితే పృథ్వీ ఫసక్ అవుతాడు. లేదంటే సోనియక్క ఫసక్ కావాలి. యాస్ పర్ ఓటింగ్ ప్రకారం అయితే సోనియా బయటెళ్ళిపోవాలి. లేదు, లాస్ట్ సీజన్‌లో శోభా శెట్టిని కాపాడుకున్నట్టు, కాజల్‌ని కాపాడుకున్నట్టు మన బిగ్ బాస్ ఈసారి సోనియాని కాపాడుకోవాలి అని అనుకుంటే అమాయక చక్రవర్తి అయినటువంటి ఆదిత్య గారినైనా బలి చేయాలి. లేదా పృథ్వీనన్నా బలి చేయాలి. లేదంటే నో ఎలిమినేషన్ అన్నా చెప్పాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా! వాళ్ళతో మీరు జెల్లప్ అవ్వండి, కొట్టుకోండి, సావండి. ఉంటే కొంచెం పాయింట్స్ ఎక్కువవుతాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువవుతాయి అనే రీజన్స్ ఉంటాయి. కంటెంట్ బాగొస్తుంది, బాగా ఇస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆమెనైతే ఉంచుతాడు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఆదిత్య గారికి, పృథ్వీకి, సోనియాకి సేమ్ ఓటింగ్ రేంజ్ గాని వచ్చిందనుకో అందరికి 7, 7, 7 వస్తే ఇక్కడ బిగ్ బాసే డెసిషన్ తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి రాలేదు. మనకు కంటెంట్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా! కంటెంట్ లేనోళ్ళు వద్దులే అని కూడా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, మొత్తానికి మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరైతే కమెంట్ చేయండి. ఎవరు సేవ్ అవ్వాలి, ఎవరికి గుణపాఠం తెలియాలి అని అనుకుంటున్నారో
వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. నబీల్‌కి ఎంత టార్చర్ పెట్టిందో నబీల్ ఓటింగ్ చూసి చాలా చాలా హ్యాపీ. చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి ఎంత మాస్ ఓటింగ్ లాస్ట్ ఇయర్ అంత ఓటింగ్ 35%, 40, 50 దాకా పోయింది పల్లవి ప్రశాంత్‌కి. ఈసారి నబీల్‌కి. ఎందుకంటే నిఖిల్‌కి, విష్ణుప్రియకి కూడా 30 అయితే దాటలేదు. ఇది ఫస్ట్ టైమ్ 35% నబీల్‌కి రావడం. సో, ఇది మన ఓటింగ్ పోల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.